అందరికీ శుభోదయం అండి. నా పేరు సావిత్రి. అయితే మనం ఇప్పుడు ఉపవాచకంలోని మొదటి పాఠమైన కుంకుడాకు అనే పాఠాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పాఠం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఈ లెసన్ ఉంది. అయితే మనం ఈ కవి పరిచయం చెప్పుకునే ముందు నాదొక చిన్న విన్నపం. నేను చెప్పిన పాఠం మీకు ఉపయోగపడినట్లయితే, మీకు నచ్చినట్లయితే నా వీడియోని మీరు లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్ళిపోదాం. అయితే పాఠాన్ని రాసింది, ఈ పాఠం పేరు కుంకుడాకు. ఈ కుంకుడాకు మనం ముందే చెప్పుకున్నాం, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఉన్న ఉపవాచకంలో మొదటి పాఠం. అయితే కథ, ఈ కుంకుడాకు పాఠం ఎలా ఉంటుందంటే కథా ప్రక్రియలో ఉంటుంది. కథా ప్రక్రియ అంటే మీకు తెలుసు కదా, పద్యాలు కాకుండా వచనంలో ఉంటుంది కథ. అయితే కుంకుడాకు పాఠం అంటే కథ పేరు కుంకుడాకు. మనం ఇలా రాసి పెట్టుకున్నాం. మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు కాబట్టి మీకు కవి పరిచయం గురించి అడిగితే మీరు ఇలాగే రాసి పెట్టుకోండి. మీరు ఈ విధంగా రాసి పెట్టుకున్నట్లయితే మీకు 2 మార్కులకో లేకపోతే 4 మార్కులకో మీకు చక్కగా మీకు 1 మార్కు కూడా తీయరు. మీరు ఇదే విధంగా రాసుకోండి. కథ పేరు కుంకుడాకు, రచయిత, జన్మస్థలం, తల్లిదండ్రులు, అసలు పేరు, పెంచుకున్నవారు, రచనలు అంటే రచించిన కథలు. మీరు ఈ విధంగా రాసుకుంటే కనుక మీకు మార్కులు మాత్రం తెలుగు సబ్జెక్టులో మీకు 99 మార్కులు గ్యారెంటీగా వస్తాయి. మీరు ఈ విధంగా రాసుకోండి. మనం వీడియోలో చెప్పుకున్న లెసన్లన్నీ మీరు ఒకసారి చూడండి. ప్రశ్నలకు జవాబులు మీరు సొంతంగా రాయొచ్చు. నేను చెప్పిన విధంగా మీకు అర్థం చేసుకుంటే కనుక మీరు ఆన్సర్లు బట్టి పట్టవసరం లేదు. ఒకసారి విని అదే విధంగా చదువుకొని ఆ ముఖ్యమైన పదాలు ఏంటో మీరు తెలుసుకుంటే కనుక మీరు రాస్తే మీరు 100కి 99 మార్కులు మన తెలుగులో మనం తెచ్చుకోవచ్చు. ఓకేనా? చూద్దాం. కథ పేరు కుంకుడాకు. రచయిత ఎవరంటే చాగంటి సోమయాజులు. ఈ చాగంటి సోమయాజులు పేరు చాసో అని కూడా అంటారు. అంటే చాగంటి పదంలో చా అక్షరం, సోమయాజులు పదంలో సో అనే అక్షరం తీసుకొని చాసో అంటారు. అర్థమైందా? చాసో రచనలు అన్నీ కూడా, చాగంటి సోమయాజుల రచనలు అన్నీ కూడా ఒకటే. ఆయన జన్మస్థలం ఎక్కడంటే మన శ్రీకాకుళంలో జన్మించారు. 17వ తారీఖు 1వ నెల 1915లో ఆయన జన్మించారు. తల్లిదండ్రులు చూస్తే కానుకోలను తులసమ్మ, లక్ష్మీనారాయణ శర్మ. తల్లిదండ్రులు కానుకోలను తులసమ్మ, లక్ష్మీనారాయణ శర్మ. ఆయన అసలు పేరు కానుకోలను నరహరి. చాగంటి సోమయాజులు గారి అసలు పేరు కానుకోలను నరహరి. అయితే ఆయన్ని పెంచుకున్న వారు చాగంటి తులసమ్మ, బాపిరాజు. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పెంచుకున్న తల్లి పేరు, అతన్ని కన్న తల్లి పేరు కూడా ఒకటే. చూడండి, తులసమ్మ. ఇక్కడ కూడా కానుకోలను తులసమ్మ. అర్థమవుతుందా? పెంచుకున్న తల్లి పేరు కూడా తులసమ్మే, అతని కన్న తల్లి కూడా తులసమ్మే. ఇది గుర్తుపెట్టుకోవాలి. రచించిన కథలు 40 వరకు కథలు రాశారు ఆయన. ఈయన 40 కథల్లో ముఖ్యమైన కథలు ఏమిటంటే చిన్నాజీ, ఆయన తొలి కథ చిన్నాజీ, కర్మ సిద్ధాంతం, బొండు మల్లెలు, ఎందుకు పారేస్తాను నాన్న, వాయులేనం. మీరు 7th క్లాస్లో మనకి ఎందుకు పారేస్తాను నాన్న అనే పాఠం ఉంది, చూసారా మీరు? అప్పుడు ఇదే లెసన్, ఈ కథనే 7th క్లాస్లో, ఇప్పుడు సిలబస్ మారిపోయింది కానీ ఎందుకు పారేస్తాను నాన్న అని 7th క్లాస్లో ఒక లెసన్గా ఉండేది. ఈ రచనలు ఇవన్నీ కూడా బాగా పేరు పొందిన కథలు. చిన్నాజీ, కర్మ సిద్ధాంతం, బొండు మల్లెలు, ఎందుకు పారేస్తానన్న, వాయులేనం అనే ఈ 5 కథలు కూడా చాలా ప్రసిద్ధం పొందాయి. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఏకవాక్య ప్రశ్నలో అన్నా కూడా ఇవి ఇచ్చే అవకాశం ఉంది. అంటే మార్క్సిజాన్ని ఈయన కథా సాహిత్యంలో మొదటిగా ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు అంటే చాగంటి సోమయాజులు గారు. మార్క్సిజం అంటే మీకు తెలుసు కదా, మార్క్సిజం అంటే బూర్జువా సమాజంలో ప్రజలు ఎలా ప్రవర్తిస్తారో అలాంటి ప్రవర్తనని ఈయన మనకు ఈ కథా సాహిత్యంలో మొదట ప్రవేశపెట్టారంట. మార్క్సిజం, బూర్జువా సమాజం అంటే ఏంటి? ధనవంతులు పేదవారిని ఎప్పుడూ కూడా శ్రమ దోపిడీ చేస్తూ ఉంటారంట. అంటే ధనవంతులు వాళ్ళకి ఒక రైతులుగానో పాలేరుగానో పెట్టుకొని వాళ్ళు బాగా వాళ్ళతో పనులు చేయించుకొని వాళ్ళ శ్రమకు తగ్గ ప్రతిఫలం ఇవ్వరు. అంటే వారి పనికి తగ్గ జీతం అనేది ఇవ్వరంట. అంటే
వట్టి చాకరీ చేయించుకుంటారు, తక్కువ డబ్బులు మాత్రం ఇస్తారు. దానివల్ల ధనవంతులు ఎప్పుడు ధనవంతులుగానే ఉంటారు, పేదవారు ఎప్పుడు కూడా కష్టపడుతూ కూడా పేదవారిగానే ఉంటారు. అంటే అలాంటి మార్క్సిజాన్ని బూర్జువా సమాజంలో ఉన్న పరిస్థితుల్ని ఈ మార్క్సిజాన్ని కూడా ప్రవేశపెట్టింది, కథా సాహిత్యం ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తి ఎవరంటే చాగంటి సోమయాజులు అంట. తర్వాత చాసో గారి ఇదిగోండి ఇక్కడ రాసి పెట్టుకున్నాం. మొదట చాసో గారు మార్క్సిజం ప్రవేశపెట్టారంట. ఓకేనా. ఈ కుంకుడాకు కథ మనకి ఎప్పుడు ప్రచురణ అయ్యిందంటే ప్రచురణ 1943లో అరసం ప్రత్యేక సంచికలో మనకి మొదట అచ్చయిందంట. కుంకుడాకు అనే కథ ఎప్పుడు మనకి మొదట అచ్చయిందంటే 1943లో అరసం అనే సంచికలో ఈ కథ మొదట ప్రచురణ అయ్యింది. అర్థమైందా? ఒకసారి మీరు ఇదే విధంగా రాసుకోండి అమ్మా. మీరు చక్కగా రాసుకోండి, 1-2 సార్లు చదువుకోండి, ఈజీగా ఉంటుంది. ఒకసారి చూద్దాం. కథ పేరు కుంకుడాకు, రచయిత చాగంటి సోమయాజులు. ఇది ఉపవాచకంలో లెసన్. ఇది కథా ప్రక్రియ. ఆయన జన్మస్థలం ఏంటంటే శ్రీకాకుళంలో జన్మించారు. 1915లో జన్మించారు ఆయన. ఇయర్ గుర్తుపెట్టుకోండి. తర్వాత తల్లిదండ్రులు చూస్తే కానుకోలు తులసమ్మ, లక్ష్మీనారాయణ శర్మ. అసలు పేరు కానుకోలు నరహరి ఆయన పేరు. ప్రస్తుతం ఉన్న పేరు ఏంటంటే చాగంటి సోమయాజులు. ఇంకా షార్ట్కట్లో పిలిచే పేరు ఏంటంటే చాసో. పెంచుకున్న తల్లిదండ్రులు చాగంటి తులసమ్మ, బాపిరాజు. ఆయన రచించిన కథలు 40. ఆ 40లో 5 కథలు ముఖ్యమైనవి. చిన్నాజీ, కర్మ సిద్ధాంతం, బొండుమల్లులు, ఎందుకు పారేస్తాను నాన్న, వాయులేను. ఇవి ముఖ్యమైన కథలు. మార్క్సిజం పద్ధతిని తెలుగు సాహిత్యంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వ్యక్తి చాగంటి సోమయాజులు. అర్థమవుతుందా? ఈ కథ ఎప్పుడు ప్రచురణ అయిందంటే 1943లో ఈ కథ ప్రచురణ అయింది. రచయిత పరిచయం గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. పాఠ్యాంశ విశేషాలు మనం 2వ భాగంలో తెలుసుకుందాం.